యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం త్రిత్వం తర్వాతి 21వ ఆదివారం రిఫర్మేషన్ సండేగా ఈ ఆదివారాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. మత దిద్దుబాటు పండుగ. ఈ ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతమైన మా తండ్రి, సర్వకృపానిధి, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవిత ప్రయాణంలో మరొక మతోద్ధరణ పండుగను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధనలో మీరు మాకు తోడై ఉండండి. సమస్తమును క్రమముగా మర్యాదగా నీ నామ మహిమార్థంగా జరిగించండి. సాతాను అంధకార శక్తులను మీరు లయపరచండి. నీ నామమునకే మహిమ తెచ్చుకొనుమని, మమ్మలను మీ సాధనాలుగా బలపరిచి వాడుకొనుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ శుద్ధి 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 అనేటువంటి కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం 40వ కీర్తన, ఈ రివైవల్ ఫామ్ పుస్తకంలో 11వ కీర్తనను పాడుకుందాం. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా, ముగ్గురయ్యుండు దైవాత్రేకుడా. శుద్ధి 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 అని పరమందు భారవాసు లెల్లానికి సేరాపుల్ కేరుబులు సాష్టాంగ పాడి నిత్యుడా వైనా నిన్ను తెంతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా, పాపి కన్ను చూడలేని మేఘవాసివి, అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను కరుణ శక్తి ప్రేమ రూపివి. శుద్ధి శుద్ధి సర్వశక్త ప్రభు, సృష్టి జాలమంతా నీ కీర్తి బాడును. శుద్ధి శుద్ధి
దైవాత్రేకుడా ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని ఎదుకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, ప్రభురాత్రి భోజన సంస్కారమునకు సిద్ధపడులాగున పాపపు టొప్పుదల ఆరాధనను జరిగించుకుందాము. ఈ పాపపు టొప్పుదల ఆరాధనలో ఒప్పుదల అను భాగము నుండి అనుసరింతాము. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయుచు తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మన రక్షకుడగు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేసిరనియు అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఎందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? మనము వినయముగా దేవుని ఎదుట నిలువబడి మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. అందరము కలిసి పాపపు ఒప్పుదల చెప్పుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టంగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టియే పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనదేమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపాడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళు కొనకయ్యు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. మతదిద్దుబాటు పండుగ కొరకైన ప్రారంభ గీతమును చదువుకుందాము.
సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను మనము భయపడము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. తండ్రికిన్ కుమారునికిన్ ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా. కలుగునున్నతమైన ప్రభువైనాదే పరమరాజా. పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మహిమా పార్చుచు ఆరాధించు. మహిమాతిశయమును మదిదలంచియు నీకు ఏక కుమారా
యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా యేసు మా ప్రార్థనలించి పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన పరిశుద్ధాత్మతో తండ్రి పరిపూర్ణ మహిమతో ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతాము. సర్వోన్నతుడైన మా తండ్రి, ఓ ప్రభువైన దేవా, నీకు స్తోత్రములు. నేందు విశ్వాసం ఉంచిన వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుచున్నందుకు నీకు కృతజ్ఞతలు. నీ కృపా సత్యములలో వారిని స్థిరపరచి సర్వశోధనలలో నుండి వారిని తప్పించి ఆదరించుమని వేడుకుంటూ ఉన్నాను. నీ వాక్యమునకు విరోధులైన వారి నుండి నీ జనులను కాపాడి పోరాడుచున్న క్రీస్తు సంఘమునకు రక్షణకరమైన నీ సమాధానమును అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోనండి. మతోద్ధరణ పండుగ కొరకైన లేఖన భాగములు చదివేందుకు రావాలని కోరుతున్నాను. ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మీకు నిన్నటి దినాన్న మన గ్రూప్ ద్వారా తెలియచేయడం జరిగింది. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాదు. మనుషులు యేసుక్రీస్తునందు విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడని ఏది మనమును
స్వార్థ వాక్యము ఒక స్వార్థ 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి 36వ వచనం వరకు ఇలాగ రాయబడింది. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులకు, మీరు నా వాక్యములను నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించలేదు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయకూడదని ఎలా చెప్పుచున్నామని ఆయనకు అడిగి, అందుకు యేసు, పాపం చేయ ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉంది. ఈ వాక్యం విశ్వాస ప్రమాణము విశ్వాస కుమారుడు అద్వితీయుడు నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడు, సృజింపబడగా జన్మించిన వాడు, తండ్రితో ఏకతత్వము గలవాడు, సమస్తమును కలుగజేసిన వాడు. ఈయన మానవులను నడవడును, అవతరించి పుట్టి మనుష్యుడాయనని సమాధి చేయబడి లేఖన ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తల్లి యొక్క కుడి చేతులకు కూర్చుని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు ఆత్మతో వచ్చినని, ఆయన రాజ్యములకు అంతం లేదని నీవు బయలువెళ్ళచ్చు. తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుతూ మహిమపరచబడుతూ ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు, జీవమునకు దాతై ప్రభువులకు పరిశుద్ధాత్మను పంపించును. మరియు పరిశుద్ధమైన క్రైస్తవుల అపోస్తుల ఏక సంఘములను పాప పరిహారముకైన ఒకే బాప్తిస్మము పొందుచును. రాబో లోక సంబంధం కొరకు నిరీక్షించుచున్నాను. కూర్చోండి. వాక్య సందేశాన్ని వినడానికి సిద్ధపడుతూ సంఘ సంస్థపై మార్టిన్ లూథర్ రచించిన కీర్తన, ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో 7వ కీర్తన, ఉచ్చక పుస్తకంలో 14వ కీర్తన, మాకట్ట పెట్టేదము నేనమ్ము ఆయుధము అనేటువంటి కీర్తనను అందరం కలిసి పాడుతున్నాం.
సూర్యుడు ఆదండెన్నాడు యేసు క్రీస్తు మా రక్షకుడు మారుతాడెన్నాడు ఆదండే గెలుపుకొందు ప్రపంచమంతటంగ్రము పిశాచులేమి చేయు మమ్మెల్లా ప్రింగనున్నను మాకేలా భీతి వేయు ఈ లోకదీపు రుద్రుడైనాడు కామిని చేయు విపొందెనాతాడు నాశించు మాటతో వాక్యంబుని విరోధి వంచలేడు దైవాత్మ మా కుటుంబము మా కీర్తి ఆస్తి ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదే రాజ్యంబు మాది యౌను. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరము గల మా గొప్ప దేవా, నీ పవిత్ర నామమునకు వెల్లడైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ మతోద్ధరణ పండుగ ఆరాధనలో ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నారు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. మతోద్ధరణకు నడుం బిగించిన నీ ప్రియ సేవకులు రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత గొప్ప సేవకుణ్ణి మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దిద్దుబాటుకు సంబంధించిన అనేక సంఘటనలు మేము గుర్తు చేసుకుంటూ ఉండగా మా జీవితాలను కూడా సంస్కరించుకొనడానికి, క్రీస్తు యేసులో మేము సంస్కరించబడి నీతో కలిసి సహవాసంలో జీవించటానికి, ఈ సమాజపు పురోభివృద్ధికి తోడ్పడడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి నిలబెట్టుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అక్టోబర్ 31వ తేదీ క్రైస్తవ సంఘ చరిత్రలో
నిలిచిపోయిన దినం, మత దిద్దుబాటు జరిగిన దినం. మన సంఘ సంప్రదాయం ప్రకారం అక్టోబర్ 31కి ముందు కానీ తర్వాత కానీ దగ్గరగా ఉండేటువంటి ఆదివారాన్ని మతోద్ధరణ ఆదివారము, రిఫర్మేషన్ సండేగా ఆచరించటం అనేది జరుగుతూ ఉంది. ఆ విధానాన్ని అనుసరించి ఈరోజు మతోద్ధరణ ఆదివారంగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 2 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నాను. ఫార్మేషన్ అంటే కట్టడం లేక రూపొందించడం. రీఫార్మేషన్ లేక రిఫార్మేషన్ అంటే తిరిగి కట్టడం, పోగొట్టుకున్న రూపాన్ని తిరిగి ఆపాదించడం. 15వ శతాబ్దంలో క్రైస్తవ సంఘాన్ని సంస్కరించి ఈ సంఘాన్ని తిరిగి కట్టడానికి నడుం బిగించిన దైవజనుడు, ధీశాలి రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ను మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మార్టిన్ లూథర్ కంటే ముందు సంఘ సంస్కరణకు సంబంధించి ఆలోచనలు చేసిన వారు కొంతమంది ఉన్నారు. వారిని కూడా మనం ఈ తరుణంలో జ్ఞాపకం చేసుకోవాలి. వారిలో ప్రధానమైన వారు జాన్ విక్లిఫ్, హస్ అనేటువంటి వారు. జాన్ విక్లిఫ్ను మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫార్మేషన్ అని అంటారు. ఆనాటి క్యాథలిక్ సంఘం చేస్తున్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపించారు. ఆనాడు క్యాథలిక్ సంఘం జరిగిస్తున్నటువంటి ఆచారాలు బైబిల్ గ్రంథానికి అనుగుణమైనవి కావు. వాక్యపు వెలుగులో ఆ పద్ధతులు వ్యతిరేకిస్తున్నాయి అనే విషయాన్ని వీరు బయలుపరిచారు. ఆనాటి క్యాథలిక్ సంఘం తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టి, తప్పుడు సిద్ధాంతాలను బోధించి ప్రజలను భయభ్రాంతులకు లోను చేశారు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యంలో ఉన్న సత్యం ఏమిటి అని గ్రహించి జాన్ విక్లిఫ్, జాన్ హస్ వంటి గొప్ప పండితులు, భక్తులు ఆ విషయాలను వెలుగులోనికి తెచ్చారు. క్యాథలిక్ సంఘం చేస్తున్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపించినందుకు జాన్ హస్ను ఒక చెట్టు కట్టేసి సజీవంగా కాల్చి చంపేశారు. దేవుని సేవకులు ఆదిమ కాలం నుంచి కూడా ఎన్నో శ్రమలను, నిందలను, అవమానాలను భరిస్తూనే వచ్చారు. దేవుడు తన కార్యాన్ని తగిన సమయంలో జరిగిస్తారు. జాన్ హస్ మరణించిన తర్వాత
సరిగ్గా 100 సంవత్సరాలకు. అండ్ జాన్ హస్ 1415వ సంవత్సరంలో కాల్చివేయబడ్డాడు. అక్కడి నుంచి సరిగ్గా 100 సంవత్సరాలకు మార్టిన్ లూథర్ ద్వారా సంఘ సంస్కరణ జరిగించాడు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అది 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ. అందుకే అక్టోబర్ 31వ తేదీ చరిత్రలో నిలిచిపోయిన దినం, మత సంస్కరణ జరిగిన దినం. ఈరోజు మనం అందరం లూథరన్ సంఘముగా ఏర్పడ్డాం. ఆనాడు కేథలిక్ సంఘాన్ని ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చినటువంటి మార్టిన్ లూథర్ను అనుసరించిన వారిని లూథరన్స్ అని పిలిచారు. కనుక మనం లూథరన్ సంఘ విశ్వాసులుగా వాక్యానుసారమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి 2 లేఖన భాగాలు, గలతీ పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. ఆ వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా విశ్వాస మూలంగానే నీతిమంతులుగా తీర్చబడతాము అనే విషయాన్ని తెలియజేశాడు. సువార్త వాక్య భాగంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వచనాలలో యేసు ప్రభు వారు కుమారుడైన యేసు క్రీస్తు ద్వారానే మీకు ఆత్మీయ స్వాతంత్ర్యం లభిస్తుంది అని ఆనాటి యూదులకు ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఈ 2 పాఠాలలో రిఫార్మేషన్ యొక్క సారాంశం అంతా ఇమిడి ఉంది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రిఫార్మేషన్ యొక్క సారాంశం అంతా ఈ 2 పాఠాల్లోనే ఇమిడి ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువే మన పాపములను క్షమించి ఆయన శిలువ రక్తంతో మనలను కడిగి శుద్ధీకరించి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆత్మీయ దాస్యం నుంచి మనలను విడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. మార్టిన్ లూథర్ 5 విషయాలు ఈ సంస్కరణ సమయంలో తెలియజేశాడు. స్క్రిప్చర్ ఎలోన్, వాక్యము ద్వారానే రక్షణ. గ్రేస్ ఎలోన్, కృప ద్వారానే రక్షణ. ఫెయిత్ ఎలోన్, విశ్వాస మూలముననే రక్షణ. క్రైస్ట్ ఎలోన్, క్రీస్తు ద్వారానే రక్షణ. గ్లోరీ టు గాడ్ ఎలోన్, దేవుని మహిమ మూలముననే మనకు రక్షణ. ఈ 2 పాఠాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయాలే ఉన్నాయి. క్రీస్తు మూలముననే స్వాతంత్ర్యం, విశ్వాస మూలముననే మనం బ్రతుకుతాం. క్రియల మూలంగా కాదు. మన క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డల వంటివి. ఆయన కృప ద్వారా విశ్వాస మూలమున మనం రక్షింపబడతాము అనే సత్యాన్ని మార్టిన్ లూథర్ వెలుగులోనికి తీసుకుని వచ్చి బైబిల్ ప్రబోధాన్ని ఈ ప్రపంచానికి అందించాడు. మార్టిన్ లూథర్ యొక్క మత సంస్కరణ ఉద్యమాన్ని 3 భాగాలుగా నేను మీకు వివరించాలని తలస్తూ ఉన్నాను. మొదటిది లూథర్ అనుభవాలు.
మత సంస్కరణకు లూథర్ను పురుకొల్పిన అనుభవాలు. రెండవది, మత సంస్కరణలో లూథర్కు సహాయపడిన నాయకులు. మూడవది, మత సంస్కరణలో మార్టిన్ లూథర్ వాడిన ఆయుధాలు. ఈ మూడింటిని నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రిఫార్మేషన్ అనేది దేవునికి మానవునికి, లేక దేవునికి పాపి అయిన మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని గూర్చిన అవగాహనతో ప్రారంభమైంది. మార్టిన్ లూథర్ 1483 సంవత్సరం నవంబర్ 10వ తేదీన జన్మించారు. లూథర్ తండ్రి హాన్స్ లూథర్, తల్లి మార్గరెట్. తండ్రికి లూథర్ని లాయర్ని చేయాలని ఆశ. లా చదివించాలనుకున్నాడు. లా కోర్సులో జాయిన్ చేశాడు. తండ్రి యొక్క ఉద్దేశం ఒకటైతే మార్టిన్ లూథర్ పట్ల దేవుని ఉద్దేశం మరొకటి. దేవుని వాక్యాన్ని వెలుగులోనికి తేవడానికి సాధనంగా ఉండాలి మార్టిన్ లూథర్ అనుకున్నాడు దేవుడు. చూడండి, మానవ ఉద్దేశాలకు దేవుని ఉద్దేశాలకు ఎంత తేడా ఉందో. మనం అనుకుంటాం కానీ మన పట్ల దేవునికి ఇంకొక ఉద్దేశం ఉంటుంది. తండ్రి ఏమో లాయర్ని చేయాలనుకున్నాడు, దేవుడేమో తన వాక్యాన్ని వెలుగులోనికి తెచ్చే సాధనం కావాలని కోరుకున్నాడు. దేవుడు ఏ రీతిగా తన దగ్గరకు నడిపించుకుంటాడో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మార్టిన్ లూథర్ లా చదువుతున్న దినాల్లో తన స్నేహితులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఇంటికి. మార్గంలో భయంకరమైన గాలి, ఉరుములు, మెరుపులు, వర్షం, పిడుగుపాట్లు, కాలినడకన ప్రయాణం. ఓ చెట్టు కిందకి చేరారు ఇద్దరు. ఆ ఉరుములు, మెరుపులు, ఆ శబ్దానికి భయపడిపోయాడు మార్టిన్ లూథర్. భయపడి ఆ భయంలో ఒక తీర్మానం చేసుకున్నాడు. బిగ్గరగా అరిచాడేట. ఈ ఉపద్రవం నుంచి నేను కాపాడబడితే సన్యాసిగా మఠంలో చేరి నేను నీ సేవ చేస్తాను అని బిగ్గరగా అరిచాడు. విచిత్రం ఏమిటంటే, పిడుగుబడి అతని స్నేహితుడు మరణించాడు. మార్టిన్ లూథర్ కాపాడబడి తనన్న మాట ప్రకారంగా లా కోర్సును వదిలిపెట్టి మార్టిన్ లూథర్ దేవునికి సమర్పించుకొని సన్యాసిగా సెయింట్ అగస్టిన్ మఠంలో చేరాడు. దేవుడు తన బిడ్డలను తన దగ్గరకు ఏ రీతిగా తెచ్చుకుంటాడో, ఆయన మార్గాలు భిన్నమైనవి. అందరికీ ఇలాగే జరగాలని కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు తన దగ్గరకు నడిపించుకుంటాడు. సెయింట్ అగస్టిన్ మఠంలో చేరినటువంటి మార్టిన్ లూథర్ అక్కడ వేదాంత విద్యను అభ్యసిస్తున్నాడు. అక్కడుండే పరిస్థితులు చూస్తున్నాడు. మార్టిన్ లూథర్ను బాగా భయపెట్టినటువంటి కొన్ని సందర్భాలు, చిత్రపటాలు ఉన్నాయి. ఒక్కటి నేను మీ దృష్టికి తీసుకురావాలని తలస్తూ ఉన్నాను. ఒక చిత్రపటం అక్కడ వేయబడింది. దానిని చూసినప్పుడల్లా మార్టిన్ లూథర్లో భయం. అదేమిటంటే,
ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో ఒక త్రాసు ఉంది. రెండవ చేతిలో ఒక ఖడ్గం ఉంది. అది అక్కడ ఉన్నటువంటి ఒక చిత్రపటం. దీని అర్థం ఏమిటి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు, తెలుసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఈ త్రాసులో తూస్తాడు. దేవుని నీతికి నీవు తూగకపోతే ఆయన ఈ ఖడ్గంతో నిన్ను సంహరిస్తాడు. అది దాని అర్థం. మార్టిన్ లూథర్కి భయం వేసింది. మార్టిన్ లూథర్ భావనలు నేను కొన్ని మీకు తెలియజేస్తాను. దేవుడు మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు, మానవుడు పాపి. మరి పాపి అయిన మానవుణ్ణి దేవుడు ఎలా అంగీకరిస్తాడు? దేవుని నీతికి నేను తూగగలనా? అది భయం. ఈనాడు మనుషుల భయం లేదు. దేవుని నీతికి నేను తూగగలనా? ఒకవేళ నేను తూగలేకపోతే దేవుని యొక్క కఠినమైన తీర్పుకు నేను గురైపోతాను కదా, ఆయన కోపానికి నేను గురైపోతాను కదా. అది మార్టిన్ లూథర్లో ఉన్న భయం. ఈ అంతరంగ తుఫాను లూథర్లో చాలా కాలం కొనసాగింది. దేవుడు నన్ను తూస్తాడు గనుక నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే చాలా కఠినమైన దీక్షలు చేసేవాడు. తన శరీరాన్ని తాను నలగొట్టుకునేవాడు. కఠినమైన ఉపవాస దీక్షలు చేశాడు. అయినా సరే తన పాపాలు క్షమించబడ్డాయి అన్న నిశ్చయతలోనికి రాలేకపోయాడు. క్రమంగా దేవుని గూర్చిన భయం అతనిలో పెరిగిపోతూ వచ్చింది. ఆనాటి క్యాథలిక్ సంఘం దేవుణ్ణి కఠినుడిగా, ఆయన ఉగ్రునిగా చూపించింది. మార్టిన్ లూథర్లో ఆ భయం పెరిగిపోయింది. వేదాంత విద్య ముగిసిన తర్వాత మార్టిన్ లూథర్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్న దినాలలో కీర్తనల గ్రంథం, రోమా పత్రిక టీచ్ చేసేవాడు ఆయన. మార్టిన్ లూథర్ను సంధించినటువంటి అనేకమైన వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ వచనాలను అర్థం చేసుకునే ప్రక్రియలో మార్టిన్ లూథర్ దేవుడు ఏమై ఉన్నాడో, దేవునికి పాపి అయిన మానవునికి మధ్య ఉండే సంబంధం ఎలాంటిదో సరైనటువంటి అవగాహనలోనికి వచ్చాడు. వాక్యపు వెలుగులో తనను తాను దిద్దుకున్నాడు. 2-3 వచనాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. కీర్తనల గ్రంథం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆయనను పట్టుకున్నటువంటి వచనం ఏంటంటే 22వ కీర్తన మొదటి వచనం. ఆ 22వ కీర్తన మొదటి వచనం ఇలా ఉంటుంది: నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఈ మాట లూథర్ను బాగా ఆలోచింపజేసింది. దేవుడు లూథర్కు వాక్యపు వెలుగునిచ్చాడు. ఆ వెలుగులో తాను గ్రహించాడు, ఈ మానవాళి యొక్క పాపములన్నీ తన భుజం మీద వేసుకున్నటువంటి కుమారుణ్ణి ఆ వచనంలో చూస్తున్నాడు. దేవుడు కఠినుడు కాదు. కఠినుడైతే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రాలేడు. ఆయన కఠినుడైతే మానవుల పాపాలన్నీ ఆయన భుజం మీద వేసుకొని పాప భారాన్ని మోసి తండ్రితో ఎడబాటును అనుభవించి నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అనే మాట అని ఉండేవాడు కాదు. వాక్యపు వెలుగులో చూడండి, మార్టిన్ లూథర్లో
ఒక అద్భుతమైన అవగాహన వస్తోంది. దేవుడు కఠినుడు కాదు, ఆయనలో ప్రేమ ఉంది. రెండవది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తుకు మానవుల ఎడల ఉన్నటువంటి ప్రేమ, క్షమాపణ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడం ప్రారంభించాడు లూథర్. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఎవరిని పిలుస్తున్నాడు? మంచి వాళ్ళని కాదు, భారము మోస్తున్న వాళ్ళని పిలుస్తున్నాడు, పాపపు భారాన్ని మోస్తున్న వాళ్ళని పిలుస్తున్నాడు. కనుక దేవునిలో ప్రేమ ఉంది, ఆయనలో క్షమాపణ ఉంది అనే విషయాన్ని గ్రహించాడు. మార్టిన్ లూథర్ రోమ్లో ఉన్నటువంటి దేవాలయపు మెట్లను మోకాళ్ళ మీద ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరలోక ప్రార్థన చెబుతూ ఆ రోమ్లో ఉన్నటువంటి పవిత్ర దేవాలయపు మెట్లు ఎక్కడానికి సిద్ధపడుతున్న సమయంలో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని అక్కడ వ్రాయబడింది. మార్టిన్ లూథర్కి అర్థమైంది, అంటే మనం చేసే పుణ్యకార్యాలు, మనం చేసేటువంటి దీక్షలు, మనం చేసేటువంటి ఈ కఠినమైన ఈ దీక్షలు కానీ వ్రతాలు కానీ ఇవేవి మనలను కాపాడవు, ఇవేవి మనలను శాశ్వత కాలం జీవించడానికి సహాయపడవు. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడు జీవిస్తాడు అని వాక్యపు వెలుగులో తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని గ్రహించాడు. మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్య భాగము గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. ఇలా ఉంది చూడండి. 16వ వచనం. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడ్డని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందని విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం వల్ల నీవు నీతిమంతుడిగా తీర్చబడ, నీవు పుణ్యకార్యాలు చేయటం వల్ల నీతిమంతుడిగా తీర్చబడవు, కఠినమైన దీక్షలు చేయటం వల్ల నీవు నీతిమంతుడిగా తీర్చబడవు. విశ్వాసం మూలముగానే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. వాక్యపు వెలుగు మార్టిన్ లూథర్కు కలిగింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నిజమే, యేసుక్రీస్తు కృప ద్వారా ఆయన రక్తము చేతనే పాప ప్రక్షాళన జరుగుతుంది అని గ్రహించాడు. ఇవన్నీ కూడా దేవుడు ఏమై ఉన్నాడో మార్టిన్ లూథర్కు తెలియజేశాయి. దేవుడు కఠినుడు కాడు, ఆయన కృపామయుడు, క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తము మనలను శుద్ధి చేస్తుంది, మనలను పవిత్రపరుస్తుంది అని గ్రహించాడు. ఆ అవగాహన నుండే దిద్దుబాటు ఉద్యమానికి ఆయన సిద్ధపడ్డాడు. మీరు గమనించాలి, ఆనాడున్నటువంటి క్యాథలిక్ సంఘం యొక్క అవగాహన దేవుడు కఠినుడు, శిక్షిస్తాడు. అలా అంటే ఇంకెవరి దగ్గరికి రాలేరు. మార్టిన్ లూథర్ యొక్క అవగాహన దేవుడు ప్రేమమయుడు, క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఎప్పుడైతే ఈ అవగాహన మార్టిన్ లూథర్కు వచ్చిందో అప్పుడు అంతవరకు దేవునికి దూరంగా ఉన్నటువంటి మార్టిన్ లూథర్ ఇప్పుడు దేవునికి దగ్గరగా రావడం ప్రారంభించాడు. ఈ అవగాహన మనం కూడా కలిగి ఉండాలి. లూకా సువార్త 7వ అధ్యాయంలో 36వ వచనం నుండి 50 వచనాల వరకు ఉన్న భాగంలో పాపాత్మురాలైన స్త్రీని గురించి రాయబడింది.
అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలలో యేసు ప్రభు వారిని అత్తరుతో అభిషేకించిన మరియను గురించి రాయబడింది. అక్కడ పాపాత్మురాలైన స్త్రీ కానీ ఇక్కడ మరియ కానీ వీరి యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. అందుకే వారు విరిగి నలిగిన హృదయాలతో యేసు ప్రభు దగ్గరకు వెళ్ళగలిగారు. మార్టిన్ లూథర్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా వారి ఎక్స్పీరియన్స్ లాంటిదే. యేసుక్రీస్తు పాపాలను క్షమించేవాడు, ప్రేమించేవాడు, కనికరం చూపించేవాడు అనేటువంటి ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం నుంచే మార్టిన్ లూథర్ మతోద్ధరణకు నడుం బిగించాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సిలువ క్షమాపణకు గుర్తు. మనకున్న యోగ్యతలను బట్టి కాదు, ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన నిన్ను క్షమిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. క్షమించే దేవుని దగ్గరకు విరిగి నలిగిన హృదయాలతో రావాలి. యేసుక్రీస్తు ప్రేమమయుడు, కృపామయుడు, క్షమించేవాడు అన్న ఈ అనుభవంతో మతోద్ధరణ ఉద్యమం ప్రారంభమైంది. లూథర్ యొక్క అనుభవం ఈనాడు మన అనుభవం కావాలా? మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూథర్ యొక్క అనుభవాలు ఇవన్నీ. ఆనాడు క్యాథలిక్ సంఘం దేవుని వాక్యాన్ని లైబ్రరీలో ఒక పుస్తకంలాగా ఉంచిందే తప్ప వాక్య సత్యాన్ని ప్రజలకు అందించలేదు. వాక్యాన్ని సంకెళ్ళు వేసి బంధించింది. లాటిన్ భాషలోనే వాక్యాన్ని చదవాలి. వేరే వేరే భాషల్లో వాక్యాన్ని తర్జుమా చేయడానికి వీల్లేదు. ప్రీస్టులు మాత్రమే వాక్యాన్ని చదవాలి. సామాన్య ప్రజలు వాక్యాన్ని చదవడానికి వీల్లేదు, వారికి అందుబాటులో లేదు. కానీ మార్టిన్ లూథర్ యొక్క అనుభవం ఏమిటనంటే, వాక్యమే మనలను వెలిగిస్తుంది, వాక్యమే మనలను నూతనపరుస్తుంది, వాక్యమే మన జీవితాలలో క్రియ చేస్తుంది. కాబట్టి వాక్యానికి ప్రాముఖ్యత ఉంది. ఆ వాక్యము అందరూ చదవాలి. ఆ వాక్యపు వెలుగులో అందరూ కూడా నూతనపరచబడాలి. అది మార్టిన్ లూథర్ యొక్క అనుభవం. ఎందుకంటే ఆ వాక్యం చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారానే మార్టిన్ లూథర్లో ఆ ఎన్లైట్మెంట్ కలిగింది. మార్టిన్ లూథర్ వాక్యాన్ని వెలుగులోనికి తేవాలి అని నిశ్చయించుకున్నాడు. అందరూ చదవాలని నిశ్చయించుకున్నాడు. వాక్య సత్యాలు అందరూ గ్రహించాలని భావించాడు. మరొక సత్యం, ఆనాటి క్యాథలిక్ సంఘం పశ్చాత్తాపము అనే దానికి పెద్దగా ప్రాధాన్యతనీయలేదు. పోప్ 10 లియో ఆయన పాప పరిహార పత్రాలు అమ్మించాడు. పశ్చాత్తాపడక్కర్లేదు, కన్నీటి బొట్టు రాల్చాల్సిన అవసరం లేదు, మోకాళ్ళు వంచాల్సిన పని లేదు. డబ్బులు ఇచ్చి ఆ పత్రం కొనుక్కుంటే చాలు, నీవు ఎన్ని పాపాలు చేసినా అవన్నీ పోతాయి. ఆ తప్పుడు విధానాన్ని ఆనాడు క్యాథలిక్ సంఘం ప్రోత్సహించింది. లూథర్ దాన్ని ఖండించాడు. పాపములను క్షమించే అధికారం పోపుకి లేదు, పాపాలు క్షమించే అధికారం బిషప్కి లేదు, ఫాదర్కి లేదు. ఎవరికి ఉంది? యేసుక్రీస్తు మాత్రమే పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చాలా స్పష్టంగా యేసు ప్రభువే తెలియజేశారు, పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. పాపములను క్షమించే అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అయితే పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాప హృదయంతో రావాలి, పశ్చాత్తాప హృదయంతో రావాలి. ఇలాంటి అనుభవాలు మార్టిన్ లూథర్ను సంఘ సంస్కరణకు నడిపించాయి. 1717వ సంవత్సరం అక్టోబర్ 31వ దినాన్న
ఆనాటి క్యాథలిక్ సంఘం జరిగిస్తున్నటువంటి అనేకమైన తప్పుడు విధానాలను ఖండిస్తూ 95 సూత్రాలను తయారు చేశాడు. ఈ 95 సూత్రాలను విటెన్బర్గ్ దేవాలయపు తలుపులకు ఆయన అంటించాడు. అలా అంటించిన దినం అక్టోబర్ 31. అందుకే క్రైస్తవ సంఘ చరిత్రలో అక్టోబర్ 31కి చాలా ప్రాధాన్యత ఉంది. అక్టోబర్ 31ని ఎందుకు చేశాడు లూథర్? ఎందుకనంటే నవంబర్ 1వ దినాన్న ఆల్ సెయింట్స్ డే అని అంటారు, సర్వ పరిశుద్ధుల దినం. నవంబర్ 2వ తేదీని ఆల్ సోల్స్ డే అని అంటారు, అంటే సర్వ ఆత్మల దినం. ఈ రెండు గొప్ప పండగ చేసుకుంటారు. ఆ పండగలకి అనేకమైన జనం విటెన్బర్గ్కి వస్తారు. ఆ ప్రజలు ఆ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ సమయంలో వారందరూ చదవాలి. మీరు గమనించండి, ఒక వ్యక్తిలో రగులుతున్నటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తిని అందరికీ పంచడానికి మార్టిన్ లూథర్ 31వ తేదీని ఎంచుకున్నాడు. ఆ 95 సూత్రాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. సంఘం సంస్కరణ ప్రారంభమైంది. లూథర్ అనుభవాలు మీరు గమనించారని నేను కోరుతూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించేవాడు, క్షమించేవాడు అనేది మార్టిన్ లూథర్ యొక్క అనుభవం. దేవుని వాక్యము మనలను వెలిగిస్తుంది, నూతన పరుస్తుంది అనేది మార్టిన్ లూథర్ యొక్క అనుభవం. పాపములను క్షమించే అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది, మార్టిన్ లూథర్ యొక్క అనుభవం. ఆ అనుభవం నుంచి జరుగుతున్న తప్పులను ఖండించటానికి మార్టిన్ లూథర్ నడుం బిగించాడు. రెండవది, మత సంస్కరణలో లూథర్ యొక్క నాయకులు. మార్టిన్ లూథర్కి చాలా మంచి స్నేహితులు ఉన్నారు. సాక్సనీ రాజు ఫెడరిక్ ఆయన పేరు. ఆయన మార్టిన్ లూథర్ యొక్క భావనలకు బలమైన మద్దతుదారు. మెలాంటన్ అనేటువంటి ఒక మేధావి, మంచి స్నేహితుడు అతనికి, కుడిభుజంగా ఉన్నాడు. అయితే ఎందరూ స్నేహితులున్నా లూథర్కు మాత్రం నాయకుడు దేవుడే. దేవుణ్ణే నాయకునిగా పెట్టుకొని మార్టిన్ లూథర్ ఉద్యమాన్ని నడిపాడు. దేవుడే తన నాయకుడిగా ఉన్నాడు కనుక మార్టిన్ లూథర్ ఎవరికి భయపడలేదు. ఎవరికో భయపడి దేవుని వాక్యాన్ని మనం దాచలేం. 1521వ సంవత్సరంలో వామ్స్ పట్టణాల్లో చట్టసభకు రమ్మని పోప్ ఆదేశించాడు. అప్పుడు అతని స్నేహితులు, సన్నిహితులు మార్టిన్ లూథర్ని, నువ్వు వెళ్ళొద్దు, వెళితే నిన్ను అక్కడ అరెస్ట్ చేస్తారు, నిన్ను చంపేస్తారు, కనుక నువ్వు వెళ్ళొద్దని వారించారు. అయినా సరే మార్టిన్ లూథర్ ధైర్యంగా నేను వెళతాను అని అన్నాడు. అప్పుడు ఆయన ప్రయాణం చేస్తూ రాసిన పాట మనం ఇంతకుముందు పాడుకున్న పాట, మా కర్త గట్టి దుర్గము నేనమ్ము ఆయుధంబు. మా కర్త గట్టి దుర్గము నేనమ్ము ఆయుధంబు, సంప్రాప్తమైన కష్టము లానీటి నాణాంచు. మా కర్త, నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన గట్టి దుర్గము. దావీదు అంటాడు కదా, యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటిలోనూ నాకు దేవుడు జయమిస్తాడు. నేను నమ్ముకున్న ఆయుధం ఈ లోక సంబంధమైనవి కావు, దేవుడే. ఎంత ధైర్యంగా మార్టిన్ లూథర్
ఆ వామ్స్ సభకు వెళ్ళాడో మీరు గమనించాలని కోరుతున్నాను. అందుకే ఆ రిఫార్మేషన్ జరిగిన తర్వాత మార్టిన్ లూథర్ని ఆ కాలంలో ప్రపంచమంతా హీరో ఆఫ్ ద రిఫార్మేషన్ అని పిలిచేవారట. మార్టిన్ లూథర్ దానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఆయన అనేవాడు, హీరో ఆఫ్ ద రిఫార్మేషన్ ఈజ్ నాట్ మార్టిన్ లూథర్ బట్ ద లార్డ్ ఆఫ్ మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ హీరో కాదు, మార్టిన్ లూథర్ యొక్క దేవుడు హీరో. ఆయనే నాకు నాయకుడు. ప్రియమైన వారలారా, దేవుడు మనకు నాయకుడైతే విజయాలన్నీ మన సొంతమవుతాయి అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది, మత సంస్కరణకై లూథర్ వాడిన ఆయుధాలు. ఏం వాడుంటాడు? తుప్పు పట్టుపోయే ఆయుధాలు వాడలేదు. తుప్పు పట్టుపోయే ఆయుధాలు పరిచర్యలో పనికిరావు. గొలియాతు మీదికి ఇశ్రాయేలీలలో శూరులైన వారు యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డారు. బాలుడైన దావీదు వెళ్తానన్నాడు. దావీదును సౌలు దగ్గరకు తీసుకెళ్లారు. సౌలు అన్నాడు, ఇదిగో ఈ కవచం, ఈ ఆయుధాలు తీసుకుని వెళ్ళు అని అన్నాడు. అంటే దావీదు అంటాడు, ఇవి నాకు వాడుకైనవి కావు. ఏం తీసుకెళ్ళాడు మరి? 5 నున్నని రాళ్ళు, చేతి కర్ర. గొలియాతుకి చాలా కోపం వచ్చింది. నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, కర్ర పట్టుకొని వచ్చావు అని అన్నాడు. గమనించండి, 5 నున్నని రాళ్ళు దేవుని వాక్యానికి సంకేతం. చేతికర్ర ప్రార్థనకు సంకేతం. ఆనాడు దావీదు తీసుకువెళ్ళిన ఆయుధాలు దేవుని వాక్యము, ప్రార్థన అనే ఆయుధాలు. సంఘ సంస్కరణలో మార్టిన్ లూథర్ వాడిన ఆయుధాలు దేవుని వాక్యము, ప్రార్థన, అంతే. వేరే ఆయుధాలు ఏం లేవు ఆయన దగ్గర. క్రైస్తవ విశ్వాసికి ఇవి చాలు. చాలామంది రకరకాల ఆయుధాలు తీస్తారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఎగబడి కొట్టడానికి ముందుకు వస్తారు. చేతుల్ని ఆయుధాలుగా వాడతారు. రకరకాలైనటువంటి ఆయుధాలని వాడతారు. కానీ క్రైస్తవునికి ఆయుధాలు ఏమిటంటే దేవుని వాక్యము, ప్రార్థన. మార్టిన్ లూథర్ దేవుని వాక్యానికి లోబడినవాడు. మార్టిన్ లూథర్ రోజుకి 2 గంటలు ప్రార్థించే అనుభవం ఉన్నవాడు. ఆయన అంటాడు, 2 గంటలు నేను ప్రార్థిస్తే సాతాను మీద నాకు జయం వస్తుంది, లేకపోతే సాతానే నన్ను జయిస్తాడు. వాక్యము, ప్రార్థన అనేటువంటి ఆయుధాలు మార్టిన్ లూథర్ మత దిద్దుబాటులో వాడాడు. ప్రియమైన వారలారా, నేను ముగిస్తూ ఉన్నాను. వాక్యం చేత వెలిగించబడి ప్రార్థనలో బలపరచబడినటువంటి మార్టిన్ లూథర్ సంఘాన్ని సంస్కరించే దిశగా ఉద్యమాన్ని నడిపించాడు. కేథలిక్ సంఘాన్ని ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చాడు. అందుకే మనల్ని అందరినీ ప్రొటెస్టెంట్ సంఘాలు అని అంటారు. మనమందరం ఎవరు అంటే ప్రొటెస్టెంట్ సంఘాలు. బయటకు వచ్చినటువంటి మార్టిన్ లూథర్ సంఘాన్ని సంస్కరించాడు. ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దేవాలయం, పరిచర్య, ఆరాధన, అవగాహనలో ఎన్నో మార్పులు వచ్చాయి. బంధింపబడిన దేవుని వాక్యము ప్రపంచానికి అందించబడింది. పరిశుద్ధుల సహవాసము, విశ్వాసి యొక్క యాజకత్వము అనేవి వెలుగు చూశాయి. అంతకుముందు ప్రీస్ట్ ఒక్కడే ఆరాధన చేసేవాడు. కానీ సంఘం సంస్కరించబడిన తర్వాత విశ్వాసులు అందరూ కలిసి ఆరాధన చేస్తున్నారు. మనం చేసే ఆరాధన మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి వర్షిప్ ఎక్కడ లేదు. అందరూ కలిసి మనం ఆరాధన చేస్తున్నాం. అంతకుముందు ప్రీస్ట్ ఒక్కడే బైబిల్ చదివేవాడు. కానీ ఇప్పుడు అందరూ బైబిల్ చదువుతున్నారు.
ప్రియమైన వారలారా, ఆరాధనల్లో, వ్యవస్థల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అందరూ కలిసి దేవుని ఆరాధించడానికి, అందరం కలిసి దేవుని సేవ చేయడానికి మనకు అవకాశం లభించింది. అలనాటి రిఫర్మేషన్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ఒక్క మాట నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఈనాడు ఈ సమయము పునరుజ్జీవన కాలము. దిస్ ఈజ్ ద టైమ్ టు గెట్ రెన్యువల్. మనలను మనం పునరుజ్జీవింపజేసుకోవలసినటువంటి సమయం. మార్టిన్ లూథర్ వలె యేసుక్రీస్తు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు అని గ్రహించి యేసుక్రీస్తుతో వ్యక్తిగత విశ్వాసపు అనుభవం కలిగి మనలను మనం పునరుజ్జీవింప చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వ్యక్తుల హృదయాలు వాక్యపు వెలుగులో నూతన పరచబడకపోతే పైన ఎన్ని మాసికలు వేసినా అవన్నీ వేస్ట్. పైకి క్రైస్తవులు అని చెప్పుకున్నా వేస్ట్. ఎందుకనంటే వాక్యపు వెలుగుతో మనం నింపబడకపోతే పైకి మనం క్రైస్తవులు అని చెప్పుకున్న, సంఘంలో సభ్యత్వం ఉన్నా అవన్నీ వ్యర్థం. ప్రియమైన వాళ్ళరా, వాక్యపు వెలుగులో మనం ప్రభువును సమీపించాలి, పునరుజ్జీవం కొరకు ప్రార్థించాలి. పితరులు మనకిచ్చినటువంటి సంస్కరణ ఫలాలు మన భవిష్యత్ తరాలకి మనం అందించాలి. అలా అందించడానికి ఈ దిద్దుబాటు దినం లేక మతోద్ధరణ ఆదివారపు పండుగలో మనమందరం ఒక తీర్మానం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమేన్. దేవా గత కాలంలో దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల చేసినటువంటి మేలు ఉపకారాలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పించదలిచిన వారు ముందుకు వచ్చి సమర్పించాలని ఆహ్వానిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రం. ఆరాధనలో మీరు మాకు తోట ఉన్నది కూడా నీ ప్రియబిడ్డలు నీ సన్నిధానానికి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా తమ కానుకలను తమ హృదయాలను సమర్పిస్తూ ఉన్నారు. వారిని మీరు అంగీకరించండి, ఆశీర్వదించారు. బలహీనతను బలపరిచారు, సమస్యను విడిపించారు. చేసిన పనులలో మీరు తోడుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా వారి వారి జీవితంలో మీరు అనుభవించిన సంతోషకరమైన సమయాలను బట్టి వారి హృదయాలు పొంగి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాయి. నీ విడుదలగా జీవించేటువంటి ధన్యతను దేవా మీరు మాకు ఇచ్చారు అని వారు ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. వారి కృతజ్ఞతను మీరు స్వీకరించి వారిని దీవించి పంపించుమని, వారి వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడగునుగాక. ఆమేన్. సంఘ కానుకలు సేకరించుకుందాం. సంఘ పెద్దలు వచ్చి కానుకలు సేకరిస్తారు. ఈ కానుకల సేకరణ జరుగుతూ ఉండగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించండి. గత ఆదివారం మీకు దేవునికి ఇచ్చిన కానుకలు మొదటి ఆరాధనలో 5,057 రూపాయలు, రెండవ ఆరాధనలో 3,359 రూపాయలు, మొత్తం కలిపి 8,416 రూపాయలు. ఈరోజు ఈ మొదటి సర్వీస్లో చెప్పబడినటువంటి వాక్యము 11 గంటలకు కీర్తన టీవీ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. ఎవరైనా ఆ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడానికి ఆసక్తి కలిగిన వారు ఉంటే మరి మీరు ముందుకు రావాలని నేను కోరుతూ ఉన్నాను. అనేక మంది అంటే మన గుంటూరు చుట్టుపక్కల వాక్యాన్ని వారు వెలుగడడానికి మనం ఒక అవకాశాన్ని కల్పించిన వారు అవుతాము అనే విషయాన్ని గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు పునరాత్రి భోజన సంస్కారం ఉంది. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు, అలాగే పునరాత్రి భోజన సంస్కారం కొరకైనటువంటి పదార్థాలు ఇచ్చిన వారు, లేట్ శ్రీమతి మేలుగల అబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె సత్యవాణి గారు, వారి కుటుంబం ఈ రెండింటికి వారు కానిపించారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. గత వారం మీకు ప్రకటన చేసిన రీతిగా కన్ఫర్మేషన్ బాప్టిజమ్స్ తీసుకునేటువంటి వారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు వారికి ఒక ప్రత్యేకమైన క్లాస్ ఉంటుంది. కాబట్టి అందరూ ఆ టైంకి రావాలని నేను కోరుతున్నాను. 4 to 5:30. పేరెంట్స్ యవనస్తులను మీ పిల్లలను ప్రోత్సహించండి. వారిని దేవుని సన్నిధానానికి తీసుకురావడంలో మీరు కూడా మీ పాత్ర పోషించాలని నేను కోరుతున్నాను. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విస్తరణ సమాజం జరుగుతుంది. వచ్చే ఆదివారం మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడతాయి. వచ్చే ఆదివారం రెండో సర్వీస్లో ఈ కన్ఫర్మేషన్ బాప్తిస్మాలు ఇవ్వబడతాయి అనే విషయాన్ని మీరు గుర్తించి బిడ్డలు తగు రీతిగా సిద్ధపడాలని నేను కోరుతున్నాను. అందరూ లేచి నిలబడండి. కానుకల సమర్పణ గీతం పాడుకుందాం. నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి. నాకున్న సకలాస్తు మాకు
కీర్తిశేషులు పాలడుగు నాగయ్య గారి వర్ధంతి సందర్భంగా మేడి అక్కమరావు గారు వారి కుటుంబం అరటికాయలు పలహారాన్ని తీసుకొచ్చారు. వారికి సంఘపక్షంగా వందనాలు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెన ఉంటుంది. తదుపరి ప్రభాత భోజన సంస్కారం ఏర్పాటు చేయబడింది. సిద్ధపడిన వారు ప్రార్థన పూర్వకంగా నిలిచి ఉండండి. తక్కిన వారు సమాధానంతో సెలవు తీసుకోనండి. మీరు వెళుతూ ఉండగా అంకమరావు గారు ఏర్పాటు చేసిన పలహారం మీ చేతికి ఇవ్వబడుతుంది. స్వీకరించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతమైన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడై ఉన్నారు. మీరు మాతో మాట్లాడారు. ఆనాడు దైవజనుడైన మార్టిన్ లూథర్ గారి చేత మీరు జరిగించినటువంటి దిద్దుబాటుల గురించి మేము విన్నాం. మీ నాయకత్వంలో వాక్యము ప్రార్థనను ఆయుధాలుగా స్వీకరించి వాక్యము వెలుగులో తాను సంస్కరించబడి ఈ సంఘ సంస్కరణకు ఆయన కోరుకున్నారు. మా పరమ తండ్రి, ఆ సంస్కరణ ఫలాలు ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఆ ఫలాలను మా తర్వాతి తరాలకు కూడా మేము అందించాలి. అందుకు మమ్మల్ని మేము పునరుజ్జీవింప చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీతిగా ఈ సంఘాన్ని మీరు సిద్ధం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ఆంధ్ర సువార్తిక నూతన సంఘంలో ఉన్న మోడరేటర్ బిషప్, ఆఫీస్ బేరర్స్, సంఘ నాయకులు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, అశేషమైనటువంటి నూతన సంఘ విశ్వాసులు, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. పేరు పేరు వలసిన దీవించి ఆశీర్వదించారు. మా తండ్రి, సంఘం ఉజ్జీవింపబడినట్టుగా దయ చూపించారు. మేము పునరుజ్జీవన కాలంలో ఉన్నాం. మా తండ్రి, వ్యక్తులు పునరుజ్జీవింపబడాలి, కుటుంబాలు పునరుజ్జీవింపబడాలి, సంఘ వ్యవస్థ పునరుజ్జీవింపబడాలి. అందుకు ఆత్మ నింపుదల నడిపింపును మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నారు. మిత్రుల వాక్యం ప్రతి హృదయంలో దూరంగా ఫలించినట్టుగా సహాయం చేయండి. చేరవచ్చిన బిడ్డను దీవించండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. సమస్యలో ఉన్న వారిని విడిపించండి. చదువుకొచ్చిన బిడ్డలకు తగిన జ్ఞానమును, జ్ఞాపశక్తిని ఇవ్వండి. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకు సిద్ధపడుతున్న వారికి మీరు తగినటువంటి ఆలోచన శక్తిని ఇవ్వండి. ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నటువంటి బిడ్డలు ఏమాత్రం వారు ఆందోళనకు లోను కాకుండా మా తండ్రి, వారు ధైర్యంగా జ్ఞానయుక్తంగా చదువుకోవడానికి కావలసిన అవకాశాలు మీరు కల్పించుకొని వేడుకుంటూ ఉన్నారు. నా పరమ తండ్రి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ మార్పు చెందడానికి, సిలువ తట్టుకు నడిపించబడడానికి మా తండ్రి ఈ సంఘము ఆత్మీయంగా దోహదపడినట్లుగా చేయమని వేడుకుంటూ ఉన్నాం. సంఘంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో బిడ్డలకు వృద్ధాప్యం వల్ల వచ్చే వాళ్ళ ఎంత నుంచి విడుదల కలిగించేయండి. జీవనోపాధి కొరకు విడుదల చేయించిన పనులలో మీరు తోడుగా ఉండండి. మా తండ్రి, యవనస్తులు వారి కార్యాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉండగా వారి పట్ల మీరు గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. కరోనా వైరస్కు ఈ వ్యాక్సిన్ కనుగొనడానికి విడుదల చేస్తున్న ప్రయత్నాలను మీరు సఫలం చేయండి. దీవించమని, మీ సేవార్థంగా విడుదల కానుకలను అంగీకరించమని, ఈరోజు పలహారాన్ని తీసుకొని వచ్చినటువంటి నీ ప్రియబిడ్డలు మేడిద అంకమరావు గారి కుటుంబాన్ని, అలాగే ప్రభాత భోజన సంస్కారం కొరకు పదార్థాలు ఇచ్చినటువంటి వారు మా తండ్రి సత్యనారాయణ గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి వర్ధన చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. మానవ ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించును. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనా. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ కలిగించే సహవాసము, సకల దీవెన సదాకాలముకు తోడైనగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రార్పణ నర్పితము అనే కీర్తన పల్లవి చివరి చరణం పాడుకుంటూ ప్రభాత భోజన సంస్కారాన్ని ప్రవేశిద్దాం. సిద్ధపడిన వారు నిలిచి ఉండండి. దగ్గర